నేను వరంగల్‌లో హమాలీ పని చేస్తాను. అయితే నేను పనిచేసే కూటులో మేము 24 మంది ఉంటాము. అందులో ఇద్దరు ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి తెలుసు నేను యేసు ప్రభువుని నమ్ముతా. నేను సండే సండే చర్చికి వెళ్తా అని చెప్పేసి వాళ్ళకి బాగా తెలుసు. అయితే అక్కడ ఇంకొక ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆడ చాలా ఆటో డ్రైవర్లే ఉంటారు. అందులో ఒక ఆటో డ్రైవరు. ఆయన ముస్లిం. అయితే ఆయనకి ఎవలో చెప్పిల్లట. ఇట్లా నేను యేసు ప్రభువుని నమ్ముతా అని చెప్పేసి, నేను ముస్లిం అని చెప్పేసి అతనికి ఎవలో చెప్పిరట. అయితే అతను వచ్చి పరిచయం ఉన్న కారణంగా ఎప్పుడు మేము మాట్లాడకున్నా కూడా మేము హిందీలోనే మాట్లాడతాం. అయితే పరిచయం ఉన్న కారణంగా అతను నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. "నువ్వట క్రిస్టియన్‌లో పోయినావట కదా! ఎందుకు పోయినావు? దేనికి పోయినావు? ఎప్పుడు పోయినావు? ఎలా పోయినావు?" అని నన్ను అడుగుతాండు. అడిగితే నేను చెప్పిన, "నేను క్రిస్టియన్‌లకు పోవడానికి కారణం ఏంటిదంటే, ఇట్లా నా భార్య మాకు పెళ్లి కాకముందుకు మా గల్లీకొచ్చింది. గల్లీకి వస్తే నేను ఆమెను ఇష్టపడ్డా. ఇష్టపడి ఆమె వాళ్ళ అమ్మ వద్దకు వెళ్ళి అడిగిన. ఇట్లా నేను మీ బిడ్డను ఇష్టపడుతున్నాను. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగిన. అడిగితే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది కదా అంటే, మేము ముస్లిమ్సే కానీ నీకు మా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. మేము యేసు ప్రభువుని నమ్ముతాం. నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్మాలి. మేము ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతామంటే ఆహ్, మా కుటుంబంలో చాలామంది సంవత్సరానికొకళ్ళు చనిపోయిల్లు. మా అమ్మ, మా నాన్న, మా తాత, మా చెల్లె, మా తమ్ముడు, మా అన్న ఇలా చనిపోతూ వాళ్ళు వస్తున్నారు. వస్తుంటే అదేవిధంగా మాకు తినడానికి తిండి గూడా మాకు ఎల్లకపోయేది. ఆ కారణంగా మా మా అక్క చనిపోదామని ట్రైన్ కింద పడి చచ్చిపోదామని వెళ్ళింది. వెళితే ఎవరో చెప్పిల్లు, "ఇట్లా పలాను చర్చికి రా. చర్చికి వస్తే మీరు బాగైతారు. మీ ఇంట్లో మరణాలు ఆగిపోతాయి" అని చెప్పిల్లు. చెప్తే ఇట్లా మా అక్క చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళి చర్చిలా కూసున్నది. అయితే మేము ఎన్నో చోట్ల తిరిగినాం. బిజిగిరి పోయినాం. మాషరబ్బన్ దర్గాలోనే మేము ఉండేది ఎప్పటికి. ఇంకా చాలా ప్రాంతాలకు పోయినాం. అన్నారం పోయినాం. ఇంకా ఎటేటో పోయినాం. ఎక్కడికి పోయినా కూడా మాకు బాగా కాలేదు. ఒకసారి చర్చికి పోతే చూద్దాం బాగైతది కావచ్చు అని చెప్పేసి మేము చర్చికి వచ్చినాం. వస్తే మాకు బాగైంది. మా ఇంట్లో మరణించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎవరిక మరణించడం లేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. చెప్పి ఇంకా ఏం చెప్పింది కదంటే, రేపు నేను మళ్ళా నా బిడ్డకు మళ్ళా ముస్లింలా పెళ్లి చేస్తే మళ్ళా మాకు శోధన వస్తది. ముస్లిం పిల్లగానికి మేము ఇవ్వను. మళ్ళా మాకు ప్రాబ్లమ్స్ అయితాయి. మళ్ళా మాకు శోధన శోధన తప్పదు. కాబట్టి నువ్వు క్రిస్టియన్‌లోకి వస్తా అంటే, బాప్తిసం తీసుకుంటా అంటే, మా చర్చికి వస్తా అంటే, మా పాస్టర్‌తోని మాట్లాడతా అంటే, మా పిల్లను నీకే ఇచ్చి పెళ్లి చేత్తా అని వాళ్ళ అమ్మ నాతోని చెప్పింది. సరే అని చెప్పేసి నేను వెళ్ళిన. వెళ్ళి ఆహ్, చర్చిలోకి వెళ్ళిన. ఫస్ట్ రోజు ఏం చేసినా కదా అంటే, వాళ్ళ చర్చిలోకి వెళ్ళంటే నాకు కొంచెం సిగ్గు అనిపించింది, భయం అనిపించింది. ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి ఫస్ట్ వారం నేను బయటనే అటు ఇటు తిరుగుతాన. చర్చ్ అయితాంది. అటు ఇటు తిరుగుతాన. లోపలికి పోవాలంటే భయమైతాంది. ఇగ లాస్ట్‌కు లోపలికి పోయిన. లోపలికి పోయి కూసున్నా. లోపలికి పోయి కూసున్న తర్వాత వాళ్ళేమంటాలు, అబ్రహాం అంటాలు, ఇస్సాక్ అంటాలు, యాకోబు అంటాలు, ఇంకేమంటాలు, దా మన మోషే అంటాలు. ఇంకా రకరకాల పేర్లు వాళ్ళు చెప్తున్నారు. అయితే నేనేం చేసినా కదా అంటే, అరే ఇదేంది ఈ పేర్లన్నీ మా తోస్మక్ జా మీరు డిస్టర్బ్ నక్కకోరా ఒక్క సెకండ్ లైట్ వేసుకుంటా. అరే ఇదేంది ఈ మోషే ఏంది, ఈ అబ్రహాం ఏంది, ఈ ఆదాం ఏంది, ఇవన్నీ పేర్లన్నీ ఖురాన్‌లో కదా ఉన్నాయి. అంటే నేను కొంచెం ఖురాన్ కూడా చదివిన, అరబ్బీ చదివిన, అవన్నీ నాకు వచ్చు. ఈ కలిమాలు, సూరాలు ఇవన్నీ నాకు తెలుసు. అయితే ఏంది అసలు ఈ చరిత్ర ఏంది, ఈ కథ ఏంది, ఈ కార్ఖానా ఏంది, లక్షణం ఏందని చెప్పేసి అప్పుడు నేను సెల్ ఫోన్ వాడేది. నాకు సెల్ ఫోన్ల పిచ్చి, పుస్తకాల పిచ్చి బాగుండేది. కాబట్టి ఒక సెల్ ఫోన్ తీసుకొని ఆ గూగుల్ సెర్చ్ చేసిన. అసలు బైబిల్ ముందొచ్చిందా, ఖురాన్ ముందొచ్చిందా అని సెర్చ్ చేసిన. సెర్చ్ చేస్తే ఫస్ట్ బైబిలే ముందు ఉన్నది. తర్వాత ఖురాన్ ఉంది. బైబిల్‌లో ఉన్న చాలా స్టోరీలే ఈ ఖురాన్‌ల స్టోరీలున్నాయి. మరి ఈ ఖురాన్ ఎందుకు సెపరేట్‌గా ఉంది అని ఇంకా కొంచెం లోతుగా గడ్డపార, గడ్డపార తీసుకొని భూమిని తవ్వితే ఎలా భూమి లోపలికి మనం వెళ్తామో, అలా ఈ బైబిల్ గురించి, ఖురాన్ గురించి గడ్డపార తీసుకొని తోముతున్నా. అంటే నేను ఉపమాన రీతిగా చెప్తున్నాను. తోముతున్నా. తోముతుంటే ఏం జరిగింది?
మన ఖురాన్ వచ్చి 1400 సంవత్సరాలు అయితుంది. అంటే మన బైబిల్ కంప్లీట్ అయ్యి 600 సంవత్సరాల తర్వాత ఈ ఖురాను రాసిల్లు. మరి ఖురాన్ ఎవరు రాసిల్లు అని అట్లా కూడా సెర్చ్ చేసిన. ఈ ఖురాన్ రాసింది ఎవలు? మొహమ్మద్. అంటే మొహమ్మద్ రాయలేదు. అతడు చదువుకోలేదు. కానీ, కానీ అతడు అప్పుడప్పుడు చెబుతుండగా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు గదా! పని వాళ్ళు వీళ్ళు బంధువులు. వాళ్ళు రాసి పెట్టిల్లట. అలా ఇతడు చనిపోయేంత వరకు ఇతడు చెబుతూ ఉండంగా వాళ్ళు రాస్తూ పోయారంట. ఇతడు చనిపోయిన తర్వాత ఈ ఆ ఖురాన్ అనేది సంపూర్తి చేసి దాన్ని బయటికి తీసుకొచ్చిల్లు అని నేను తెలుసుకున్నాను. అయితే మరి ఇలా ఎందుకు మరి మరి మన మన మొహమ్మద్ ప్రవక్త మరి వేరే విషయాలు రాయొచ్చు కదా! బైబిల్‌లోని విషయాలే ఎందుకు రాసిండు అని ఇంకా లోతుగా వెళ్ళి, ఇంకా ఆలోచించి, ఇంకా పరిశీలించిన. అసలు ఈయన చరిత్ర ఏంది అని చెప్పేసి నేను తెలుసుకున్నా. అతడు 25వ ఏట ఒక 40, 45 సంవత్సరాల వయసు ఉన్న ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీకి అంతకుముందుకు 2 వివాహాలు జరిగి ఉన్నాయి. వాళ్ళిద్దరు చనిపోయిల్లు. ఫస్ట్ భర్త చనిపోయిండు. సెకండ్ భర్త చనిపోయిండు. వాళ్ళ పిల్లగాళ్ళ గురించి పూర్తిగా అంత సమాచారం ఏం లేదు. అయితే వాళ్ళ ప్రాంతం ఎక్కడా అని తెలుసుకున్నా. వాళ్ళు సౌదీ అరేబియా ప్రాంతంలో వాళ్ళుండేది. మరి అక్కడ సౌదీ అరేబియాలో ఎవరు ఉండేది అని మళ్ళా నేను సెర్చ్ చేసిన. సెర్చ్ చేస్తే అక్కడ బహు విగ్రహారాధికులు అంటే విగ్రహాలను నమ్మేవారు ఉండేది. ఇంకా క్రైస్తవులు కూడా ఉండేది. యూదులు కూడా ఉండేది. అయితే ఇక్కడ ఈ మహమ్మదు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ప్రాంతంలో ఉండి ఆ యూదులతోని సహవాసంతోని ఉన్నాడు. సహవాసం అంటే వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ కావచ్చు. అయితే మన మహమ్మదు వాళ్ళ మొదటి భార్య వ్యాపారవేత్త. ఆమెను పెళ్లి చేసుకునేసరికి ఆ వ్యాపారం మొత్తం ఈయనే నడిపించిండన్నట్టు. అయితే ఈయన గురించి స్టోరీ మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళ భార్య చనిపోయిన మళ్ళా చనిపోయేదాకా వేరే వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అయితే వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత మళ్ళా వేరే వివాహాలు చేసుకున్నాడు. కానీ ముఖ్యంగా ఏందంటే మన ఖురాన్ బైబిల్ కాబట్టి మనం దాని గురించే మాట్లాడదాం. అయితే ఈ ఖురాన్‌లోని విషయాలు బైబిల్‌లో ఉన్నాయి. బైబిల్‌లో ఉన్న విషయాలు ఖురాన్‌లో ఉన్నాయి అని మొత్తం సెర్చ్ చేస్తే బైబిల్ ముందుగా వచ్చింది. బైబిల్ వచ్చిన 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ వచ్చింది. అయితే నేను అనుకుంటానా ఈ మన మొహమ్మద్ గారు ప్రవక్త గారు ఈ బైబిల్ గురించి కొంచెం తెలుసు కావచ్చు. లేకపోతే అక్కడ చాలామంది చెప్పుకుంటా అంటే విన్నాడు కావచ్చు. లేకపోతే అక్కడ అందరూ మాట్లాడుకుంటా అంటే దాంట్లో కూర్చున్నాడు కావచ్చు. మనం ఇప్పుడు సంఘానికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, మస్జిద్‌కి వెళ్ళినా గూడా అక్కడ కూర్చొని మనం మాటలు వింటాం గదా! అదే విధంగా ఇతడు కూడా వారి దగ్గర ఉండి ఆ మాటలు విన్నడా ఏంది అని నేను అనుకుంటానా. అక్కడ ఏం రాసి లేదు. నేను అనుకుంటానా. అయితే ఇతనికి మాత్రం దేవదూత వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పినట్టుగా, అతడు తన వారి దగ్గర ఉన్న వారికి చెప్పినట్టుగా, వాళ్ళు రాసినట్టుగా మన వేరే వేరే చోట్లలో ఉంటుంది. కానీ నేను జ్ఞానంగా గడ్డపార తీసుకొని తవ్వి లోతుగా తీసి ఆలోచిస్తే మాత్రం ఈ విధంగా ఉంది. ఇక నేను అనుకున్నా, నేను వట్టిగట్ల మామూలుగా ఉత్తుత్తిగా వెళ్ళిన చర్చికి. తర్వాత మళ్ళా నేను మార్చుకుందాం, మా దిక్కే తీసుకుందాం. మళ్ళా నేను చెప్పినట్టే వింటది నా భార్య అని నేను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళినాక సినిమా మొత్తం రివర్స్ అయింది. ఆ పేర్లు, ఈళ్ళ పేర్లు అలా ఉన్నాయి, ఆళ్ళ పేర్లు ఇలా ఉన్నాయి. అంతా సేమ్ ఉన్నది. ఇక నేను గూగుల్ సెర్చ్ చేసేసరికి ఇంకా నేను కొంచెం లోతుగా అసలే నేను అన్నీ లోతుగా తెలుసుకునే వ్యక్తిని కాబట్టి ఇక ఈ ఇక ఖురాన్‌ను ఇక నేను పక్కకు పెట్టేసిన. ఖురాన్ పక్కకు పెట్టేసిన. ఇక బైబిలు చదవడం మొదలుపెట్టిన. ఇక బైబిల్‌లోనే ఉన్న. ఇక బైబిల్‌నే స్థిరపడిన. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతానా. యేసుక్రీస్తే నా దేవుడు. యేసుక్రీస్తే నా రక్షకుడు. యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టిండు. సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టిండని బైబిల్ చెప్తాంది. ఖురాన్‌లో కూడా కొన్ని విషయాలున్నాయి. మీరు సువార్తలను నమ్మొచ్చు. తోరాను కూడా నమ్మొచ్చు. వాటిలో నుండి ఈ ఖురాన్ వచ్చిందని చెప్పేసి కొన్ని దాంట్లో ఆయతులుంటాయి. ఇక దీన్ని బట్టి నేను ఈ విషయాలన్నీ ఆ ఆటో డ్రైవర్‌కి నేను చెప్పిన. ఇంకా చాలా విషయాలు చెప్పినా గానీ ఇప్పుడు సమయం సరిపోదు. ఇప్పటికే 10 నిమిషాలు అవుతుంది. అయితే ఇక ఈ ఆటో డ్రైవర్ అనే వ్యక్తి ఆయన ముస్లిం కదా! ప్రతి చోట తిరుగుతాండు. నా గురించి బ్యాండ్ కొడతాండు, డంకా కొడతాండు, అందరికి చెప్తాండు. ఈయన ఫస్ట్ ముస్లిం తర్వాత బైబిల్‌లో చదివిండట, ఖురాను తర్వాత వచ్చిందట. మొత్తం గడ్డపార తీసుకొని బాగా ఇట్లా తవ్వి ఇప్పుడట బైబిల్ నమ్ముతానట, యేసుప్రభుని నమ్ముతానట అని చెప్పేసి చాలామందికి చెప్తానట. చాలామందికి చెప్తానట. అలా కొంతమంది నాకు
నాకు నాకు చెప్తాలు వాళ్ళు. ఇట్లా నువ్వట గడ్డపార తీసుకొని తోమినవట, మొత్తం బయటికి తీసినవట, వెలికి తీసినవట, ఇగ నువ్వు యేసుప్రభుని నమ్ముతాన్నవట, నువ్వు బైబిల్ నమ్ముతాన్నవట అని అతడు చెప్తున్నాడు అందరికీ అని చెప్పేసి ఇగ ఆడ అంటాండు. అంటాంటే ఇగ నాకు విచిత్రం అనిపించింది. నేనేదో మామూలుగా అతనికి అర్థం కావాలని, లోతుగా తెలుసుకుంటున్నాను అని ఇంకా బాగా అర్థం కావాలని గడ్డపార తీసుకొని ఆహ్, అందులో ఉన్న విషయాలు బయటకి తీసిండు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నట్టు. దానికి అతను అందరికి ప్రచారం చేత్తాండు. నేను ప్రచారం చేసేదే తక్కువ. నేను చెప్పడం తక్కువైపోయింది. అతడు సువార్త ప్రకటించడమే ఎక్కువైపోతాందిగ. ఓహ్! అది అమల్ పని కాడ ఇగో ఇలా జరిగింది. ఇంకా చాలా విషయాలే మాట్లాడినా. ఇంకా చాలా విషయాలే జరిగినాయి. కానీ హ్యాపీ సండే. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయనే రక్షకుడు. ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. దేవాది దేవుడు. గొప్ప దేవుడు. సర్వశక్తిమంతుడు. భూమి